హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే చాలా మంది రిక్వెస్ట్ చేసిన ఐటమ్స్ అయితే ఈరోజు నేను వీడియోలో చూపించబోతున్నానండి. సో కొన్ని రీస్టాక్ అయ్యాయి, చాలా తక్కువ ఐటమ్స్. అండ్ ఈ వీడియోలో వట్టివేర మాల గురించి అండ్ అలాగే ఇలాచీ మాల గురించి కూడా ఈ వీడియోలో చెప్తానండి. సో మన దగ్గర అవైలబుల్గా ఉన్న సైజెస్ అండ్ అలాగే అవి ఎలా ఉంటాయనేది కూడా చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ చేశాను, బట్ కొత్త సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉన్నారు, మరి ఉన్నా సరే మళ్ళీ వీడియోస్ గురించి అడుగుతూనే ఉన్నారు. సో అందుకోసం ఈ వీడియోలో కూడా వాటి గురించి చెప్తాను మీకు. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ అయితే శంకు చక్ర నామదీపం గురించి చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి మనకి అంటే ఇది చిన్న సైజ్ అండి, దీంట్లో పెద్ద సైజ్ ఉంటుంది అండ్ దీంట్లో వేరే షేప్స్ కూడా ఉన్నాయి. కావాలంటే రిఫరెన్స్గా నేను ఐ లింక్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసేసేయండి. సో ప్రజెంట్ ఇదైతే మన దగ్గర కొత్తగా స్టాక్ వచ్చిందనమాట. సో దీంట్లో మీకు ఎట్లయితే అనుకున్న ఒక 70 to 80 grams కానీ 100 బిలో కానీ ఆయిల్ అయితే పడుతుందండి. అక్కడి దీపంలో కూడా పెట్టుకోవచ్చు. లైక్ ఒక వన్ డే మీరు ఒత్తు చిన్నగా తీసుకుని అది మీరు ఒత్తు నానబెట్టుకుని ముందే, అంటే మీకు చాలామంది ఏమనుకుంటారంటే అక్కడ దీపంలో వాడేసుకోవచ్చా అండి, సాయంత్రం వరకు వస్తుందా అంటారు. మీరు ఎంత పెద్ద దీపం తీసుకున్నా మీరు ఒత్తులను ముందు నానపెట్టుకుంటే, అంటే అట్లీస్ట్ ఒక 1 day ముందు నానపెట్టుకుంటే, నేతిలో కానీ నూనెలో కానీ నానపెట్టుకుని చిన్న ఒత్తు తీసుకుని విక్ హోల్డర్ పెట్టుకుంటే కనుక మీకు చాలా సేపు అయితే మీకు జ్యోతి అనేది కొండెక్కదండి. సో అఖండ దీపం వాడేవాళ్ళు ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకుని చేసుకుంటే మీకు అఖండ దీపం చాలా సేపు వరకు వెలుగుతూనే ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఇది వచ్చేసి మన దగ్గరికి శంకుచక్ర నామదీపం. ఇది వచ్చేసి మన దగ్గర 100 ml కన్నా, గ్రామ్స్ కాదు ml కన్నా తక్కువే ఆయిల్ అయితే పడుతుంది. సో ఇది వచ్చేసి నేను సైజ్ చెప్తాను, ఎందుకంటే సైజ్ కంపల్సరీ అడుగుతారు. సో ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా 5.3 inches అయితే హైట్ ఉందండి. సో విడ్త్ వచ్చేసి మనకి 3.6 విడ్త్ అయితే ఉంది. మనకి నామాలు వచ్చే చూస్తారా, చాలా బ్యూటిఫుల్గా ఉంది దీపం అయితే మాత్రం. సో కావాల్సిన వాళ్ళైతే వెంటనే బుక్ చేసుకోండి. స్టాక్ కొత్తగా వచ్చింది. యాక్చువల్గా స్టాక్ కొత్తగా రావడం అంటే రీస్టాక్ చేసామన్నమాట. ఓకేనా, సో నచ్చితే కనుక వెంటనే మీరు బుక్ చేసుకోండి. అండ్ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దీపం అండి, చాలామంది అడుగుతున్నారు రీస్టాక్ చేయమని. సో మళ్ళీ రీస్టాక్ చేసేసాము. సో ఈ దీపం అప్రాక్సిమేట్లీ మనకి ఓవరాల్గా 6 inches వస్తుందండి దీపం. సో ముఖ్యంగా ఏంటంటే మంగళవారం నాడు చాలామంది సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తారు, వాళ్ళు ముఖ్యంగా అడుగుతున్నారనమాట, తెప్పించండి అని చెప్పేసి. మన దగ్గర సుబ్రహ్మణ్య స్వామి దీపాల్లో 2-3 రకాలు అయితే ఉన్నాయండి, బట్ దీనికి ఎక్కువ అడుగుతున్నారు. సో అందుకని తీసుకొచ్చాం మళ్ళీని. సో కావాల్సిన వాళ్ళైతే ఆర్డర్ చేసేసుకోండి. 6 inches హైట్లో ఉందండి ఆ స్వామివారి దీపము. చాలామంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంగళవారం నాడు చేస్తారు. సో అలాంటి వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. సో మీకు నచ్చింది, ఈ ఐటెం పెట్టుకుంటే మాకు నచ్చుతుంది అనుకున్న వాళ్ళు మాత్రమేనండి. ఎవరిని ప్రెషరైజ్ చేయట్లేదు. ఈ ఐటెం తీసుకుంటేనే మీకు పూజ ఫలం వస్తుంది అని కూడా నేను ఎవరికి చెప్పట్లేదు. ఇదంతా మన హ్యాపీనెస్ ఇవ్వడం కోసం మాత్రమే. మీకు నచ్చితే ఈ ఐటెం తీసుకోండి, ఓకేనా. అండ్ చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే అడుగుతున్నారండి. ఒక 300 రూపీస్ అలాగా రిటర్న్ గిఫ్ట్స్ చూపించండి అని చెప్పేసి. యాక్చువల్గా రిటర్న్ గిఫ్ట్స్ గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను, బట్ ప్రజెంట్ మన దగ్గర ఎక్కువ వెళ్ళేది రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ అంటే ఈ శంకుచక్ర దీపాలండి. ఇది వచ్చేసి మనకి 3 inches హైట్లో ఉంటాయి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, 3 inches హైట్లో ఉంటాయి. అండ్ బాగా అనమాట, బాగా ఎక్కువ ఇస్తాం మనం ఇవి. ఎందుకంటే చాలామంది వరలక్ష్మి వ్రతాల నోములకు కానీ, సత్యనారాయణ స్వామి వ్రతానికి కానీ, గృహప్రవేశానికి కానీ, ప్యూబర్టీ ఫంక్షన్స్కి కానీ చాలా అంటే చాలా చెప్పాలంటే ఆల్మోస్ట్ నియర్ టు 1 lakh దాకా ఇచ్చుంటామండి. అన్ని దీపాలు అయితే ఇచ్చుంటాం. ఇవి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి డైరెక్ట్గా వాళ్ళకి అడ్రస్కి పంపించేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక కస్టమర్ 150 sets 200 sets అలా బుక్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది వచ్చేసి 3 inches. దిస్ ఈస్ ద స్టార్టింగ్ సైజ్ ఆఫ్ శంకుచక్ర నామం అండ్ శంకుచక్రం షీట్ ఐటమ్. ఇదైతే మనకి జోడీ చిన్న ఐటమ్ అయినా సరే మనకి జంటగా వస్తుంది కాబట్టి చాలా మంది ఇదే ప్రిఫర్ చేస్తారనమాట. ఓకేనా, చాలా మందికి నచ్చుతుంది ఐటమ్. ఎందుకంటే ఇచ్చిన ఐటమ్ మనకి కొంచెం పెద్దగా కనిపిస్తుంది అండ్ డివైన్ థాట్తో ఇచ్చారు అండ్ ట్రెడిషనల్గా దీపం కాబట్టి కంపల్సరీ చాలా మందికి నచ్చుతుంది. సో ఎవరికైనా కనుక ఈ బడ్జెట్లో ఉంటే కనుక హ్యాపీగా తీసుకోండి. పేరు అంటే శంఖం చక్రం 2 వస్తాయి కాబట్టి మనకు ఒక మంచి యూనిక్ గిఫ్ట్ అండ్ థాట్ఫుల్ గిఫ్ట్ ఇచ్చిన ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో ఇదైతే మనకి ఎప్పుడు వెళ్ళే హాట్ ఐటమ్ అని చెప్తాను, హ్యాపీగా తీసుకోండి. ఓకే, అండ్ చాలామంది రీస్టాక్ చేయమంటున్నారు ప్రమిదలండి. సో ప్రమిదలు ఇవి స్టాక్ వచ్చేసాయి. ఇది నేను చూపిస్తుంది వచ్చేసి 3 నెంబరు, దీంట్లో 2 నెంబర్ కూడా అవైలబుల్గా ఉంది. ఇవైతే మనకి స్టాక్ వచ్చేసాయి. మనము చాలామంది ఏంటంటే ప్రమిదలు ఇప్పుడు 7 శనివారాల వ్రతాలు చేసినప్పుడు పిండి దీపం పెట్టుకోవడానికి చాలామంది తీసుకుంటున్నారు. సో స్టాక్ అయితే వచ్చింది, హ్యాపీగా బుక్ చేసుకోండి. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి, యూనిక్గా ఉంటాయి. షార్ప్ ఎండ్, ఇది వచ్చేసి మనం విక్ వేసుకునే చోటు షార్ప్ ఎండ్ ఉంటుంది.
డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మన దగ్గర 2 సైజెస్ ఉన్నాయి, 2 నెంబర్ ఒకటి, 3 నెంబర్ ఒకటి. ఇప్పుడు మీకు చూపిస్తుంది 3 నెంబర్. దీంట్లో చిన్న సైజ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది, కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. ఇటువంటి గిఫ్ట్స్ అంటే ఇవి ఒక 2 జంట ప్రమిదలు తీసుకుని మనము హ్యాపీగా వరలక్ష్మి వ్రతం తాంబూలంలో ఇస్తే కనుక అసలు ఎంత బాగుంటుందో చెప్పండి. మనకి బడ్జెట్లో వచ్చేస్తుంది, యూనిక్గా ఉంటుంది అండ్ చాలా థాట్ఫుల్ గిఫ్ట్గా కూడా అనిపిస్తుంది అనమాట. 2 దీపాలు జస్ట్ మనం జాకెట్ పీసు అండ్ బ్యాంగిల్స్, కొబ్బరికాయ ఇస్తారు కొంతమంది, తాంబూలం, తమలపాకు, వక్క ఇవన్నీ పెట్టి దాంట్లో ఒక 2 ఇట్లాంటి ప్రమిదలు వేసి ఒక పొట్లీ బ్యాగులు ఇస్తే చూడండి అసలు ఎంత యూనిక్ ఉంటుందో, చాలా బాగుంటుంది. అండ్ చాలామంది నన్ను రీస్టాక్ చేయమంటున్న మరొక ఐటమ్ వచ్చేసి ఉడిపి దీపాలండి. ఉడిపి దీపాలు వచ్చేసి ఇవి స్ట్రాంగ్, నా ఫేవరెట్ కూడా ఇవే. యాక్చువల్గా చెప్పాలంటే నా ఫేవరెట్ ఇవి, ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఎన్ని జనరేషన్స్ చెప్పాలంటే టు బీ ఫ్రాంక్ నేనైతే సంవత్సరాల నుంచే వాడుతున్నాను, బట్ జనరేషన్స్ వాడినా కూడా ఈ ఐటమ్ ఇలానే ఉంటుంది, అంత స్ట్రాంగ్గా ఉంటుంది, స్టెబాన్గా ఉంటుంది, హెవీ పీసు. ఇది వచ్చేసి పెద్ద సైజు, దీంట్లో సైజెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ షేప్ కూడా మనకి మారిన మోడల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి నార్మల్గా ఇలా కర్వ్ ఉంది కదా, మన దగ్గర యాపిల్ షేప్లో ఉండేవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, సేమ్ పీస్. ఇది ఇలాగా వాడుకోవచ్చు, లేదా ఈ మధ్యలో స్టిక్ రిమూవ్ చేసేసి మనం ఈ విధంగా కూడా వాడుకోవచ్చు. జస్ట్ స్క్రూ అప్ చేసుకోవడం మాత్రమే. స్క్రూ అప్ తీసేసి ఇలా మధ్యలో స్టాండ్ తీసేసి ఇలా పెట్టుకుంటే కూడా చిన్న పూజ గదికి సరిపోతుంది. ఓకేనా అండి, చాలా బాగుంటుంది, చాలా స్టెప్ ఆన్ ఐటమ్, చాలా హెవీ పీసు, మంచిగా ఉంటుంది ఐటమ్ అనేది. మీరు గృహప్రవేశానికి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా ఇలాంటి ఇచ్చిన హ్యాపీ ఫీల్ అవుతారు. జస్ట్ ఒక్క సెట్టే వాళ్ళకి గృహప్రవేశానికి, పెద్ద పెద్ద భారీగా ఇవ్వలేము, బడ్జెట్లో కావాలి ఏదైనా గిఫ్ట్ ఇవ్వడానికి అనుకుంటే ఇలాంటి హ్యాపీగా తీసుకోవచ్చు. 1180 అట్లా పడుతుంది. సో దీంట్లో సైజెస్ ఉంటాయండి. ఇది వచ్చేసి మనకి పెద్ద సైజు, సైజ్ చెప్పలేదు కదా, సారీ సైజ్ చెప్పలేదు మీకు. సైజ్ వచ్చేసి ఇది ఓవరాల్గా మనకి 5.3 ఇంచెస్ అండి. దీంట్లో మనకి 4 ఇంచ్ కూడా ఉంటుంది, కావాలనుకున్న ఒకసారి డిఎం చేయండి, దీనికి సపరేట్ వీడియో కూడా ఉంది, లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. అండ్ తర్వాత తాళి అండి, పూజా తాళి ప్లేట్. పూజా తాళి ప్లేట్ మళ్ళీ రీస్టాక్ చేసాము, ఎందుకంటే మనకి వచ్చేది వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి చాలామంది అడుగుతున్నారు, సో వాళ్ళ గురించి మళ్ళీ రీస్టాక్ చేయించాము. సో మనకి చూస్తున్నారు కదా, షీట్ ఐటమ్ అండి, పెద్ద వెయిట్ ఏమి ఉండదు, నార్మల్ షీట్ ఐటము. అండ్ ఇది వచ్చేసి మనకి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అండ్ అలాగే అగరవత్తులు పెట్టుకోవడానికి అండ్ కుంకుమ వేసుకోవడానికి. మీకు కుంకుమ వేసుకోవడానికి కూడా ఇట్లా బాక్స్ వచ్చేస్తుంది, దాని మీద క్యాప్ వస్తుంది అనమాట ఇలాగా. సో క్యాప్తో వస్తుంది, చక్కగా ఒత్తులు వేసుకుని దీపం వెలిగించుకోవడానికి 2 దీపాలు కూడా ఇస్తారు ఇక్కడ. ఇది మనకు కావాలంటే ఒక దీపం ఒక పంచ ఒత్తులు వేసుకుని ఒక దీపంలాగా వాడుకోవచ్చు, లేదంటే దీంట్లో గంధం, పసుపు అవి కూడా వేసుకుని వాడుకోవచ్చు, మన ఇష్టం అండి. జస్ట్ మన థింకింగ్ ప్రాసెస్, మనకి ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది. ప్లెయిన్ ప్లేట్, ఈజీ మెయింటెనెన్సే. ఇది ఏమి మళ్ళీ స్క్రూ అప్ చేసి తీయడానికి అయితే రాదు, ఇది ఫిక్స్డ్ ఆల్రెడీ, ఇంకా మనం డిస్టర్బ్ చేయడానికి ఏం లేదు. జస్ట్ మనం కావాలనుకున్న వాష్ చేసుకోవడం, మళ్ళీ లోపల పెట్టేసుకోవడం. పూజా తాళి ప్లేట్ ఇప్పుడైతే మన దగ్గర రీస్టాక్ చేసాము, కావాలనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి. ఇది వచ్చేసి సైజ్ ఓవరాల్గా మనకి 9 ఇంచెస్ వస్తుందండి, 9 ఇంచెస్ డయామీటర్ ఉన్న ప్లేట్. కావాల్సిన వాళ్ళైతే హ్యాపీగా బుక్ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఈ పీటలు కూడా రీస్టాక్ చేయమన్నారు. ఈ వీడియోలో మోస్ట్లీ అంతా రీస్టాక్డ్ ఐటమ్ అండ్ అడుగుతున్న ఐటమ్ మాత్రమే చూపించాను. సో ఇక్కడ చూడండి మీరు, మళ్ళీ మనకి స్టాక్ వచ్చేసి ఒక 2 డేస్లో వస్తుంది, మళ్ళీ వీడియో చేసి పెడతాను మీకు. సో ఇది వచ్చేసి మోస్ట్ వాంటెడ్ చిన్న చిన్న విగ్రహాలకి పీఠాలు కావాలని అడుగుతున్నారు. ఇది ఆల్రెడీ మన దాంట్లో చాలా బాగా క్లిక్ అయిన ఐటమ్, మీకు పీఠం అనమాట ఇది. సో మీరు చూసుంటే చాలా బాగుంటుంది. మీరు దగ్గర దగ్గర ఒక 2.5 ఇంచులు విగ్రహాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను శ్యామలాదేవి అమ్మవారిది విగ్రహం పెడుతున్నాను ఇక్కడ దీని మీద. శ్యామలాదేవి అమ్మవారు నవరాత్రులు చేసుకున్నప్పుడు చాలామంది ఐడల్ తీసుకున్నారు, ఇప్పటికీ వాళ్ళకి గుర్తుండే ఉంటుంది. సో చాలా బాగుంటారు అమ్మవారు, మీరు ఫేస్ దగ్గర నుంచి చూడండి అమ్మవారిది, చాలా చాలా బాగుంటారు అమ్మవారు, శ్యామలాదేవి అమ్మవారు. ఈ పీఠం మీదకి అమ్మవారు కరెక్ట్గా సరిపోతారండి, కరెక్ట్గా సరిపోతారు. మీకు ఒకసారి సైజెస్ కూడా నేను ఇందులో మీకు విపులంగా చెప్తాను. సో ఇది యాక్చువల్గా ఫస్ట్ నేను చూపించినప్పుడు అయ్యప్ప స్వామి పెట్టి చూపించాను. ఈ పీఠం ఎవరికైనా వాడుకోవచ్చు, ఏ ఐడియలైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. బట్ 2.5 ఇంచ్ 2 ఇంచ్ అలాంటి విగ్రహాలు అయితే మనకి ఈ పీఠం యొక్క అందం అనేది బాగా తెలుస్తుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి సైజ్ ఓవరాల్గా 4.5 ఇంచెస్ అయితే హైట్ ఉందండి. అండ్ మీకు పీఠం సైజ్ వచ్చేసి కూర్చోబెట్టడానికి 2.5 ఇంచ్ వచ్చేసి మనకి వెడల్పు ఉందనమాట. సో విగ్రహం ఏదైనా సరే మనం దీనికన్నా తక్కువ తీసుకుంటేనే, ఇప్పుడు నేను అమ్మవారి విగ్రహం చూపించాను కదా, 3 ఇంచెస్ అండి. సో 3 ఇంచెస్ విగ్రహం అయినా సరే చక్కగా సరిపోయింది. ఈ పీఠం యొక్క అందం కూడా చాలా బాగా తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్.
సో మనం ఏదైనా విగ్రహాలు కానీ లేకపోతే ఏదైనా పీటలు కానీ తీసుకున్నామంటే అందం కనిపించాలి, ఎలివేట్ అవ్వాలి అని అనుకుంటాం కదా. సేమ్ అందుకోసమే చాలా విపులంగా చెప్తున్నాను. ఎందుకంటే తీసుకున్నాక మేడం విగ్రహం హైట్ అయిపోయింది, పీఠం చిన్నదైపోయిందని మీరు అనుకోకూడదు. అండ్ నేను ఇచ్చినందుకు నేను కూడా అయ్యో అలా ఎందుకు జరిగిందని నేను అనుకోకూడదు. సో అందుకోసం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అమ్మవారు 3 ఇంచెస్ ఉన్నారు. ఇది వచ్చేసి మనకి 4.5 ఇంచ్ ఉండడం వల్ల మీకు ప్రతిదీ కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. మీరు చూసినట్టయితే చాలా బాగున్నారు అమ్మవారు. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, అసలు పీఠం ఎంత బాగా సెట్ అయింది అనేది. సో అదనమాట. ఓకేనా. సో నచ్చినట్టయితే తీసుకోండి. అండ్ ఇప్పుడు ఇలాచీ మాల చూపిస్తారు మీకు. చాలామంది ఇలాచీ మాల గురించి అడుగుతున్నారు, ఎందుకంటే ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కదా. సో ఇలాచీ మాల అండి, ఇది వచ్చేసి మనకి 1 ఫీట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 3 ఫీట్ దాకా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మోస్ట్లీ ఇంట్లో పెట్టుకునే వరకు అయితే 3 ఫీట్ మనం వాడుతూ ఉంటాం కదా. అదే మీరు 5 ఫీట్ బయట టెంపుల్స్కి ఇవ్వాలి అనుకుంటే కనుక మీరు ఆర్డర్ మీద చేయించుకోవాలి. దట్ షుడ్ బి కస్టమైజ్డ్. సో వీ నీడ్ సమ్ టైమ్ ఫర్ కస్టమైజింగ్ అండ్ గివింగ్ యువర్ ప్రోడక్ట్ బ్యాక్. సో అందుకోసం. అండ్ ఎన్ఆర్ఐ షిప్మెంట్స్ ఏమైనా సరే కొంచెం టైం పడుతున్నాయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకుంటే కనుక వి విల్ షిప్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బట్ మోస్ట్లీ ఏంటంటే కస్టమైజేషన్ ప్రొడక్ట్స్ ఏమైనా చెప్తుంటే ఎన్ఆర్ఐస్ కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఇలాచీ మాల వచ్చింది నాకు లాస్ట్ టైం, మీకు గుర్తుందో లేదో, కస్టమర్కి చేసి పంపించడానికి. అదేమైందంటే లాస్ట్లో చిన్న ఇది అవడం వల్ల మీకు మళ్ళీ కస్టమైజ్ చేసి ఇచ్చాం, సైజు కొంచెం వేరీ చేసి కొంచెం పెద్ద సైజే పంపించాం ఆవిడకి. సో అందుకని కొంచెం టైం పట్టింది. సో అలాంటి ఏమైనా కస్టమైజేషన్స్ ఉన్నప్పుడు కొంచెం ఒక అడుగు ముందు మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటే బై ద టైమ్ ఆఫ్ పూజ వీ కెన్ డెలివర్ యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే. సో ఇది మనకి ఇలాచీ మాల. ఇందులో ఈ ఊల్ అనేది మనకి ర్యాండమ్ అండి. ఇట్ ఈస్ నాట్ పర్టికులర్ వి ఫిక్స్డ్ ఓన్లీ పింక్, ఎల్లో, గ్రీన్ అట్లా ఏం కాదు. డిపెండింగ్ ఆన్ ద వూల్ అవైలబిలిటీ వీ ర్యాండమ్లీ పిక్ ఎనీ కలర్. సో దెర్ ఇస్ నో పర్టికులర్ కలర్, మాకు ఈ కలర్ కావాలి అట్లా కాదండి. బట్ ర్యాండమ్లీ వీ కెన్ గివ్ యూ, వీ కెన్ చూజ్ యూ ఎట్ ఎనీ కలర్ విచ్ ఇస్ అవైలబుల్ దేర్. ఓకే. అండ్ ఇలాచీ మాల దీనికి శుభ్రంగా వ్రాప్ చేసి వస్తుందండి. సో నేను మీకు చూపించడం కోసం వ్రాపింగ్ అనేది ఇప్పి మీకు చూపిస్తున్నాను. కింద వచ్చేసి ఇలాంటి 3 టాజిల్స్ అనేవి ఇట్లా వేలాడుతూ ఉంటాయి డింగిల్స్ లాగా. సో ఇది మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఊల్ అనేది ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ యువర్ ఐడియల్ సైజ్ యూ కెన్ అడ్జస్ట్ యువర్ ఊల్. సో దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ ఫ్రమ్ 1 ఫీట్ నుంచి మనకి 5 ఫీట్ దట్ కెన్ బి కస్టమైజ్డ్. 5 ఫీట్ అనేది కస్టమైజేషన్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఓకే, గివ్ అస్ దట్ టైం. అండ్ ఇంకోటి వచ్చేసి వట్టివేర్ మాల. ఇది వట్టివేర్ మాల అండి. ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఇది వచ్చేసి 2 ఫీట్ సైజ్ అండి. ఇది 2 ఫీట్ సైజు. 2 ఫీట్ సైజు. ఇది కూడా మనం కస్టమైజ్ చేయొచ్చు 5 ఫీట్ వరకు. స్టార్టింగ్ ఫ్రమ్ సేమ్ ఎలాచీ మాల ఎలా అయితే మనకి 1 ఫీట్ నుంచి స్టార్ట్ అవుతుంది, సేమ్ ఇది కూడా మనకి అదే విధంగా 1 ఫీట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వూల్ కలర్స్ ఆర్ ర్యాండమ్ అండి. మీకు వాసన వస్తుంది. మీకు చాలామంది నాకు తెలిసి నా దగ్గర తీసుకున్న వాళ్ళు చాలామంది యూట్యూబర్స్ కూడా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అనేది పెట్టారు. సో స్పిరిచువల్ టాక్స్ సంథింగ్ కస్టమర్ ఆవిడ నా క్లయింట్. సో ఆవిడ పెట్టారు, లలితాదేవి అమ్మవారికి చాలా అందంగా డెకరేట్ చేసి పెట్టారు. చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఆవిడ. చాలామంది ఆవిడ వీడియో చూసి మన దగ్గర ఆర్డర్స్ కూడా చేశారు. ఓకేనా. సో చాలా గట్టిగా ఉంటుంది, లూజ్గా అస్సలు ఉండదు. మీరు వాడే కొలది కూడా ఇది లూజ్ అయిపోవడం అట్లా ఏమి ఉండదు, ఎందుకంటే చేతితో చేశారు కాబట్టి చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద షేప్ అండ్ దిస్ ఈజ్ ద సైజ్ ఫర్ 2 ఫీట్. సో కావాలనుకున్న వాళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసేసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ థింక్ 13 minutes వీడియో వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్. ఇలాగే మీ ఆదరాభిమానం నాకు ఎప్పటికీ కావాలి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కానీ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. క్యాచ్ అప్ విత్ న్యూ వీడియో. అండ్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై.